హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ వీరా ఏజే వ్లాగ్స్. ఈరోజు అయితే నేను ఈ వీడియోలో బ్లాక్ బీడ్స్ చైన్ అనేవి చూపించాను కదా ఇంతకు ముందుకు కట్టుతీగలో. ఇది కూడా కట్టుతీగలోనే, కాకపోతే చాలా వెరైటీగా ఉంటుంది, చాలా ట్రెండింగ్గా కూడా ఉంటుంది. వేసుకుంటే అయితే లుక్ చాలా బాగుంటుంది. ఫస్ట్ అయితే రాగి తీగ తీసుకున్నాను, ఆ తర్వాత నేను నల్ల పూసలు అనమాట. ఇవి చాలా చిన్న సైజులో బీడ్స్ అనేవి చాలా చిన్నగా ఉన్నాయి. ఇవి నేను 15 తీసుకుంటున్నాను ఒక వరుసలో. మీరు కూడా తీసుకోవాలనుకుంటే పెద్ద బీడ్స్ అయినా తీసుకోవచ్చు. నేనైతే చాలా చిన్నవి తీసుకొని 2 వరుసలుగా వేసుకుంటున్నాను అనమాట. వీడియో చూస్తూ ఉంటే మీకు తెలుస్తూ ఉంటుంది. ఫస్ట్ రాగి వైర్ని తీసుకున్నాను కదా, ఆ సైజులో తీసుకొని ఫస్ట్ నాట్ వేసుకోవాలి. ఎలా నాట్ వేసుకోవాలనేది చూపిస్తూ ఉన్నాను కదా, సేమ్ అలానే వేసుకోండి. పూసలు అనేవి 15 ఎక్కించుకున్న తర్వాత మళ్ళీ నాట్ వేసుకొని పక్కకు పెట్టుకోండి. అలానే సేమ్ 4 రెడీ చేసుకోవాలి. ఆ 4 రెడీ చేసుకున్న తర్వాత ఇప్పుడు మళ్ళీ రాగి వైర్ని తీసుకొని 2 రెడీ చేసుకున్నాం కదా, 4లో 2 తీసుకొని ఇలా వేసుకొని మళ్ళీ నాట్ వేసుకోవాలన్నమాట. నాట్ అనేది చాలా సింపుల్. ఒక స్ట్రాంగ్ ఏదైనా నీడిల్ తీసుకొని దానికి 2 టైమ్స్ తిప్పేస్తే సరిపోతుంది. ఇంకా వైర్ ఉంటుంది కదా, ఆ వైర్లో ఫస్ట్ గోల్డ్ బిట్ చిన్నది ఎక్కిచ్చేసి, ఇంకోటేమో పగడం ఉంటుంది కదా, అది ఎక్కించుకున్నాను చిన్నది. ఇంకా వైట్ పూస ఎక్కించుకొని మళ్ళీ పగడం ఎక్కించుకొని మళ్ళీ గోల్డ్ పూస చాలా చిన్నది అది ఎక్కించేసుకున్న తర్వాత మళ్ళీ ఒక స్ట్రాంగ్ మెటల్ తీసుకొని దానికి 2 టైమ్స్ అనేది తిప్పుకోవాలి. తిప్పుకునే ముందు మనం ఏం చేయాలంటే 4 చేసుకోమని చెప్పాను కదా, ఇవి బ్లాక్ బీడ్స్వి. మళ్ళీ 2 వచ్చేసి అవి మనకి నెక్స్ట్ చైన్కి కంటిన్యూ అవ్వాలి కదా, అందుకోసమని ముందే ఎక్కించేసుకోవాలన్నమాట. ఎక్కించుకున్న తర్వాత స్ట్రాంగ్ మెటల్ని పెట్టుకొని మళ్ళీ 2 టైమ్స్ అనేది రౌండ్గా తిప్పుకున్నాం అనుకోండి, అప్పుడు నాట్ పడిపోతుంది అనమాట వైర్కి. ఒకసారి మీరు నార్మల్గా ట్రై చేసి చూడండి, తెలుస్తుంది నాట్ ఎలా వేయాలనేది. వీడియోలో చూస్తే కూడా మీకు తెలిసిపోతుంది. ఇది చూస్తున్నారు కదా, ఇలానే సేమ్ ప్యాటర్న్గా మనం చైన్ లాగా చేసుకోవాలి. నేను చూపిస్తున్నాను కదా, ఫస్ట్ నార్మల్గా ఒక్కటి చూపించాను, ఆ తర్వాత ఇలా చైన్ లాగా చేసుకోవాలి. నేనైతే బ్లాక్ బీడ్స్ 4 వచ్చాయి. ఇంకా ఏదైతే వైట్ పగడం వేసుకున్నానో అవి 5 టైమ్స్ చేసుకున్నాను అనమాట. ఇంకా లాకెట్ వచ్చేసి ఈ మంగళసూత్రం టైప్లో ఉంది, అది తీసుకున్నాను. నా దగ్గర నార్మల్గా ఉండే దానికి సెట్ చేసుకుందామని ఇలా అయితే అల్లుకుంటున్నాను అనమాట. ఇంకొచ్చేసి ఎక్కువగా లెంత్ కాకుండా జస్ట్ మెడ వరకు వచ్చేలాగానే చూసుకుంటున్నాను. లాంగ్ తీసుకున్నాం అనుకోండి, ఎక్కువగా శారీ మీదకే వేసుకోవాల్సి వస్తుంది. అదే షార్ట్గా తీసుకున్నాం అనుకోండి, షార్ట్గా వేసుకుంటే మనము డ్రెస్సుల మీదకైనా వేసుకోవచ్చు, శారీ మీదకైనా వేసుకోవచ్చు. అందుకోసమని ఎక్కువగా నేను షార్ట్స్ మంగళసూత్రాలే చేసుకోవడానికి ప్రిఫరెన్స్ ఇస్తానన్నమాట. లాంగ్ చైన్ కూడా చేస్తాను, అది చేసినప్పుడు మీకు వీడియో కూడా తీసి పెడతాను. ఇంకా నెక్స్ట్ ఎలాగైతే లాకెట్కి వేసుకుంటున్నామో చూస్తున్నారు కదా, సేమ్ ప్రాసెస్లో మనము స్ట్రాంగ్ మెటల్ తీసుకుంటాం కదా, దాని బదులు ఇక్కడ నేను లాకెట్ తీసుకున్నాను హుక్ అవ్వడానికి. దానికి డైరెక్ట్గా హుక్ అయిపోయింది అనుకోండి, మనకు చైన్ అనేది రెడీ అయిపోతుంది. ఫస్ట్ అయితే పగడము ఇంకా వైట్ పూస ఉంది కదా, ఆ పూసల్ని ఫస్ట్ ఎక్కించేసుకొని యూ షేప్లో టర్న్ అవుట్ చేసుకొని వైర్ని, ఇంకా 2 పూసలు ఉంటాయి కదా, అంటే బ్లాక్ బీడ్స్వి 2 అల్లుకొని పెట్టుకున్నాం కదా, దాన్ని వేసేసుకొని ఇప్పుడు మళ్ళీ ఒక స్ట్రాంగ్ మెటల్ తీసుకొని మనం వైర్ని తిప్పుకోవాలన్నమాట. అక్కడ వైర్ అనేది ఉంది కదా, నాట్ వేసుకున్నాం అనుకోండి సరిపోతుంది. ఇలా 2 టైమ్స్ తిప్పుకుంటే సరిపోతుంది, లేదా 3 టైమ్స్ అయినా తిప్పుకోవచ్చు మీ దగ్గర ఉన్న వైర్ని బట్టి. లేదంటే మీరు ఎక్కువ కాలం వాడాలి అనుకున్నప్పుడు ఒక 3 నాట్స్ వేసుకోండి, లేదా ఒక 6 మంత్స్ వాడేసుకొని వదిలేస్తాము అనుకున్నప్పుడు ఒక 2 నాట్స్ వేసుకున్నారనుకోండి సరిపోతుంది. చూస్తున్నారు కదా, మంగళసూత్రం అయితే అలా రెడీ అయిపోయింది. ఇంకా ఇప్పుడు మనము వెనకాల వైపుకి హుక్ కావాలి కదా, అందుకోసమని నేను కొంచెం స్ట్రాంగ్గా ఉన్న మెటల్ తీసుకున్నాను అనమాట. అంటే ఇందాక మనం వైర్ తిప్పుకున్నాం కదా, ఆ మెటల్ తీసుకున్నాను నేను, రాగి వైరు. లేదంటే నార్మల్గా ఏదైనా తీసుకోవచ్చు స్ట్రాంగ్గా ఉన్నది. ఇలా లేదంటే మీ దగ్గర ఇన్స్టెంట్గా చైన్కి వచ్చినవి ఉంటాయి కదా, అవైనా పెట్టుకోవచ్చు. చైన్ పడేసేటప్పుడు పాతగా అయిపోయిందని ఇలా హుక్స్ అనేవి పక్కకు పెట్టుకున్నారనుకోండి, యూజ్ అవుతాయి అనమాట. ఇలా 8 షేప్లో చేసుకొని మనకి గ్యాప్స్ కనిపిస్తుంది కదా, ఎలా ఎక్కించుకోవాలో తెలుసు కదా, ఎలాగో చైన్ ఎక్కించుకోవడం, అలా ఎక్కించేసుకుంటే మనకి మంగళసూత్రం అనేది రెడీ అయిపోతుంది. ఈ చిన్న ఐడియా మీకు ఎలా అనిపించింది అనేది ఒక లైక్ ద్వారా తెలియజేస్తారని అనుకుంటున్నాను. ఈ వీడియో నచ్చినట్టయితే, యూజ్ అయినట్టయితే నా ఛానల్ ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి ఇప్పుడే షేర్ చేసేయండి. ఇంకా మంగళసూత్రం అయితే రెడీ అయిపోయింది. ఇది ఫైనల్ లుక్ అనమాట. థ్యాంక్ యూ.